హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అంతకంటే ముందు మనం ప్రతిరోజు కైన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నాం కదా! ఇక నుంచి ఒక్కొక్కటి మెల్లిగా మనం అలైట్ మోషన్‌లో కూడా నేర్చుకుందాం. ఎందుకంటే అది అందులోనైతే ప్రొఫెషనల్ స్టైల్‌లో ఉంటుంది. అండ్ చాలా సింపుల్‌గా ప్రీసెట్ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు సింపుల్‌గా ఫోటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకుంటే మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. బట్ కైన్ మాస్టర్‌లో అట్లా కాదు. కొందరికి ప్రీసెట్ వర్క్ అవుతుంది. కొందరికి వర్క్ అవ్వట్లేదు. అలాగనేసి అందులో కూడా నేను చేయననేసి కాదు. అందులో కూడా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫాంట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికి వెళ్లి ఇంపోర్ట్ చేసుకోండి అండ్ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. నేనైతే ఇట్లా ఓపెన్ చేసుకుంటున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. చాలా సింపుల్‌గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, ప్లీజ్ అర్థం చేసుకొని ఇన్‌కేస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే ప్లీజ్ వీడియో అనేది ప్లే చేసి పక్కనైనా పడేయండి. ఎందుకంటే వీడియో ఫుల్‌గా చూడడం వల్ల కొంచెం వాచ్ టైమ్ ఇట్లా వస్తుంది కనుక నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా అవుతుంది. హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ కనిపిస్తుంది చూస్తుండ్రు కదా! సో, ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్‌ని రీప్లేస్ పెట్టుకోవాలన్నా సరే టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి మీకు నచ్చింది అక్కడ మార్చుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఫాంట్ అనేది ఆటోమేటిక్‌గా ఉంటుంది. ఇంకా మీకు కొన్ని ఫాంట్స్ అనేది మీకు నచ్చినవి కావాలంటే పెట్టుకోవచ్చు. అది నేను కొన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు మీకు ఇమేజ్ అనేది ఇచ్చాను ఒకటనమాట చూడండి. ఫోటో రీప్లేస్ అని యాడ్ ఫోటో అని ఉంది కదా! అక్కడే మీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి కనుక ఇప్పుడు మీరేం చేస్తారంటే గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ యాడ్ ఫోటో అనే ఒక ఇమేజ్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీడియల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇందులో మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. ఫోటో యాడ్ అయింది. బ్యాక్‌కొచ్చి మీకు అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయితే ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో, ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఆ ఫోటో రీప్లేస్ అయిందో లేదో చూద్దాం గాని. సో, ఇట్లా చూస్తున్నారు కదా! ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ అయింది. ఇక్కడ ఫస్ట్ యానివర్సరీ అని ఉంది. కావాలంటే మీరు అది మార్చుకుంటానంటే అది మీ చాయిస్. టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జాంపుల్‌గా నేను 4థ్ అనేసి పెడతాను చూడండి. ఇట్లా పెడుతున్నా చూస్తున్నారు కదా! ఈ విధంగా ఇట్లా 4థ్ అని పెట్టుకున్న రెడ్ టిక్ పై క్లిక్ చేశాను. ఆటోమేటిక్‌గా పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. చూస్తున్నారు కదా! ఈ విధంగా రీప్లేస్ పెట్టుకోండి. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇంకో ఇమేజ్ అనేది ఉంటుంది. సో, గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేస్తే ఇమేజ్ డిస్‌ప్లే అవుతుంది. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అండ్ మీడియల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇంకో ఫోటో అనేది అదే విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. ఫోటో రీప్లేస్ పర్ఫెక్ట్‌గా అయింది. బ్యాక్‌కొచ్చేసి మళ్ళీ గ్రూప్ ఎగ్జిట్‌కొచ్చేయండి. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇప్పుడు ఇంకో ఫోటో కూడా రీప్లేస్ పెట్టాం కదా! చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ నేమ్ అనేది ఉంటుంది. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ నేమ్ అనేది మీరు మార్చుకోవచ్చు. టెక్స్ట్ అన్నీ కూడా ఒకటే ప్రాసెస్ రీప్లేస్ అనేది. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ అదే గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ అండ్ రీప్లేస్ పెట్టుకుంటే మీ వీడియో అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. ఇంకా మీకు నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. చిన్న వీడియో కనుక ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియోని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఇంపోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. ఇట్లా చూస్తున్నారు కదా! సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.